నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సాయంత్రం వద్దామని అనుకుంటున్నాను. సాయంత్రం అయితే అందరూ ఉంటారు. ఇంకా వర్షం వచ్చిన మంచి సూపర్ అదే కమిషనర్ కొత్త కమిషనర్ వచ్చినాడు. వర్షం మంచి జరగాలనుకుంటా. శ్రీ ఎన్ అమర్నాథ్ గారికి సాధారణంగా రోజులకు ఆహ్వానిస్తున్నాం. మరియు అలాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కె వర్మ సార్ గారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. మరి అలాగే పొందుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 సమస్యలు పెడుతున్నాము. ఒకటి 270 అడుగుల చదరపు ఇల్లు అనేసి, ఆ తర్వాత 350 అడుగుల చదరపు ఇల్లు, ఆ తర్వాత 425 అడుగుల చదరపు ఇల్లు అనేసి ఆ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోవడంతో తర్వాత మీ డబ్బులు దాదాపు 7 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గరే ఉండిపోయింది. ఎమ్మెల్యే గారి చొరవతో ఆ డబ్బుని వెనక్కి తీసుకోవాల్సిన దీంట్లో మా ఎమ్మెల్యే గారు పాత్ర చాలా ఉందనేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీకు ఆ డబ్బులు వస్తుంది అంటే కేవలం ఎమ్మెల్యే గారు అనేసి తెలియజేసుకుంటున్నాను. అదే అనేసి తెలియజేసుకుంటూ అందుకే మీకు బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం కానీ, అదే విధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, 2వ విడత ఈ నెల 24వ తేదీ తల్లికి వందనం పథకాలు పూర్ణంగా రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి స్వాగతం పలకాలనేసి, అదేవిధంగా మళ్ళా ఆశీర్వదించాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై హింద్. స్వాగతం పలికారు. ముందుగా శాసనసభ్యుల వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందున్న ఈ ప్రాంత ప్రజలు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మా సిబ్బందిని గౌరవనీయులు శాసనసభ్యుల వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడంతో ప్రారంభిస్తున్నాం. దయచేసి మీ ఆనందాన్ని కలతలతో ప్రార్థిస్తున్నాము. చేతుల మీదుగా వారి అమృత హస్తాలతో లబ్ధిదారులకు ఒక 5 మందికి చెక్కులన్నీ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా మీ అకౌంట్లో రాబోయే రోజుల్లోనే, 1-2-3 రోజుల్లో మీ అకౌంట్లోనే మా దగ్గర మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా ఈ బ్యాంకులో మీ ఖాతాలో పడుతుంది. ముందుగా మెగా చెక్ను ఆవిష్కరించవలసిందిగా శాసనసభ్యుల వారిని పెద్దల్ని ప్రార్థిస్తున్నాం. అంత ముందర పోతే మాకు ఓకే చూడండి. సమస్య చెప్తా ఉంది. మాట్లాడాలి చెప్పండి. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన అమరన్న గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. నాకు ఈరోజు ఈ చెక్కు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ డబ్బు నాకు చాలా 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 అంటే చాలా ముఖ్యమైన సంఘటన. ఈరోజు నా సంతోషాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ డబ్బు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుందని అనుకోలేదు. కానీ ఈరోజు ఈ డబ్బు తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
నేను 1 lakh కట్టాను అప్పుడు టిక్కో ఇండ్ల కోసం అనేసి, డబుల్ బెడ్రూమ్ ఇస్తారనేసి అంటే, అప్పుడు డబ్బు నేను మా ఆయన చనిపోయి ఇన్సూరెన్స్ చంద్రన బీమా డబ్బు వస్తే అలాగే తీసుకొచ్చి 1 lakh అలాగే కట్టేశాను నేను అమౌంట్. కానీ మళ్ళీ ఈ డబ్బు మళ్ళీ నాకు తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ నాకైతే ఇల్లు ఉండడానికి ఇది లేదు. నాకు ప్రస్తుతానికి నాకు ఉండడానికి బాడీ ఇంట్లోనే ఉంటున్నాను. అక్కడ ఒక సెంట్ జాగా అయితే కానీ నేను దాన్ని ఫోన్ కూడా లేదు. మాకు ఉండడానికి ఏదైనా మళ్ళీ మీరు అన్నట్టుగా ఇందాక ఉండడానికి ఒక ఇల్లు అంటే చాలా 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 మీరు అప్లై చేయాలి. నేను అదే చెప్పింది, మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి మీకు ఆన్లైన్లో ఉంది కాబట్టి లేదు మరి మీకు ఆఫీస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు డబ్బు ఎక్కించేస్తున్నాను కదమ్మా, డబ్బు ఎక్కించేస్తున్నాము. అది ఒక సెంట్ ఇచ్చారు, తీసుకోకపోయినా దాంట్లో నాట్ తీసుకోవడం చూపించాక చేయాలి. ముందు దాంట్లో డిలీట్ చేయాలా, చేస్తే నేను కొత్తది ఇప్పిస్తాను. లేదంటే నీ ఇంట్లో కూడా ఇప్పిస్తాను. అది నువ్వు ఎలిజిబిలిటీ రావాలమ్మా. ఎలిజిబిలిటీ రావాలనేది ఏం చేయాలనేది మన కమిషనర్తో మాట్లాడు. కమిషనర్ వచ్చి ఎంఆర్ఓ కూడా మాట్లాడి నీకు ఎట్లా మార్గం చేయాలో చెప్తారు. ప్రస్తుత ప్రతినిధులు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన టిడ్కో లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నా నమస్కారం. 2017-18 ఆ రోజు అపార్ట్మెంటల్ హౌసెస్ అండ్ టిడ్కో ద్వారా పేదలందరికీ ఖచ్చితంగా కూడా ఇంటి సౌకర్యం కల్పించాలా. దాంట్లో సైజెస్ని బట్టి ఏ సైజుకు ఎంత మీరు మీ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ కట్టాలా, కట్టిన తర్వాత ప్రభుత్వమే ఆ ఇంటిని కట్టించి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, అటు నీళ్లు కానీ, స్కూల్ కానీ, కరెంట్ కానీ, అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలని అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఆ రోజు గంటాపూర్లో ల్యాండ్ కూడా అక్విజిషన్ చేశాం. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత అందరికంటే, రాష్ట్రంలో అందరికంటే ముందు మనం పనులు మొదలు పెట్టాం. అయితే దురదృష్టం, ఒక చోట బండ రావడం, అందులోకి ఆ ల్యాండ్ ఓనర్ ఒక అతను కేసు వేయడం, ఇవన్నీ కూడా లేట్ అయిన తర్వాత ఆ ల్యాండ్ కేసు వేసిన తర్వాత బండ్ వచ్చిన తర్వాత కొత్త ల్యాండ్ కోసం మళ్ళీ మనము గట్టూరు కాలనీకి పోయి ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఫౌండేషన్ వేసాం. ఈ ఫౌండేషన్ వేసి అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా కూడా ఆ కార్యక్రమం మరుగున పడింది. ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలా. ముఖ్యంగా మనలాంటి పట్టణాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ఇల్లు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. ఆ రోజు చాలా మంది ప్రభుత్వాన్ని నమ్మి కొంతమంది ₹1,00,000 కట్టినారు, కొంతమంది 50,000 కట్టారు, కొంతమంది 25,000 కట్టారు. దాదాపు 25 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీలోనే మీ అందరూ సొంత డబ్బులు. అంటే పేదోళ్ళు నేరుగా ఇంట్లో డబ్బులు పెట్టుకోరు, ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చడమో, చేపదులు తీసుకొచ్చడమో, తీసుకొచ్చి కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాతో చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాలు కూడా నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నటువంటి మహిళలు చాలా మంది వచ్చి నన్ను అడిగారు, నేను ఆ రోజు మిమ్మల్ని అన్ని డబ్బులు కట్టినాము, ఈ రోజు మాకు ఇల్లు రాలేదు, కనీసం ఆ డబ్బన్నా మాకు ఇప్పిస్తే ఆ తీసుకున్న అప్పన్న మేము కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మీరందరూ కూడా కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి, మనము మొదలు పెట్టేటప్పుడు లేట్ అయింది కాబట్టి మనం కట్టలేకపోయాం. నెల్లూరు లాంటి పట్టణంలో, మీరు నెల్లూరుకి ఎప్పుడైనా విజయవాడకు పోయేటప్పుడు నెల్లూరు బయట మన బైపాస్ రోడ్లో పోతే
ఆ కాలువ దాటుతూనే ఎడం పక్క వేలాది గృహాలు కట్టారు. ఆ రోజు నేను ఇన్ఛార్జి మంత్రి నెల్లూరు కూడా, ఆ రోజు నేనే ఉండి అక్కడ కూడా ఆ సందర్భంలో మన ఊర్లో స్టార్ట్ చేసినప్పుడే అక్కడ కూడా స్టార్ట్ చేసి అన్ని ఇళ్ళు కట్టించాను. నేను తర్వాత 5 ఏళ్ళు అదే దారిలో పోయినా కట్టేసిన ఇండ్లు కూడా కనీసం ఆ లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఏదో ఆ ప్రభుత్వాన్ని నిందించడము, ఎవరో చేసిన తప్పులు ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు. కనీసం లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి కడితే ఆ డబ్బును తిరిగిచ్చే ప్రయత్నం చేయాల. సరే, నమ్మి ఇండ్లు కట్టిన తర్వాత ఆ ఇండ్లు ఆ లబ్ధిదారులకు 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బులు లేవు. రాష్ట్రంలో నిజంగా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ తిరిగి మీ డబ్బులు మీకు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవే చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు చాలా మందికి, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు నమ్మి మీరు కట్టారో ఆ రోజు మీకు టిడ్కో ఇండ్లు పై అంతస్తులో అపార్ట్మెంట్ హౌసెస్ కట్టలేకపోయారు. ఈ రోజు మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మళ్ళా త్వరలోనే ఆ ఇండ్లకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేస్తా ఉన్నాం, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. అక్కడ మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరేం ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పనిలే, మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ప్రకారం మీకు అక్కడ పట్టా ఇచ్చి మళ్ళా ప్రభుత్వం నుంచి ఆ ఇండ్లు కట్టించే పూచి ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది. కొత్త ఇండ్లు మళ్ళీ ఒక 600 మందికి ఈరోజు మనం పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ అర్బన్ ఏరియాలో ఉంది. కొన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం, ఇంకొక చోట 2-3 చోట్ల ఇంకొక ఎకరాలో 2 ఎకరాల్లో దొరికేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తే ఆ రోజు నమ్మి ఎవరైతే మీరు కష్టపడి దాదాపు 6-7 సంవత్సరాలు మీరు వేచి చూసి ఉన్నారో మీకు నిజంగా అటువంటి వాళ్లకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ ఉండాలి. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు హౌస్ సైట్ పట్టా మొదట మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదే విధంగా అర్బన్ హౌసింగ్ కింద మీకు ఆ ఇంట్లో శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులకు ఏ కార్యక్రమం చేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో, మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము తల్లి వందనం కార్యక్రమం కానీ, ఈరోజు బస్సుల్లో పోతే ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, బ్రహ్మాండంగా అన్న క్యాంటీన్ కానీ, అదే విధంగా ఇచ్చేటువంటి మీకు ఏదైనా పెన్షన్ ఇస్తా ఉంటే గతంలో 3,000 ఇస్తే 4,000 చేయడం కానీ, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, కొన్ని కార్యక్రమాలు అంటే పూర్తి స్థాయిలో 100కు 100 చేసినాము అని నేను చెప్పట్లే. చేయగలిగినవి ఈ రోజు ఉండే పరిస్థితిలో చేసేటివి చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందులను ఎదుర్కొని మహిళా సోదరిమణులకు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే విధంగా మెప్పా కింద మీకు ఏ రకంగా మీరు ఈ మెప్పాలో గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసేటువంటి మీరు ఆ మెప్పా ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్కెటింగ్ చేయడానికి, ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి, మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, మీకు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ ఉందో దాన్ని కరెక్ట్ గా సరైనటువంటి రేట్ రావడానికి అన్ని రకాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఈ పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో వస్తా ఉంది, మళ్ళా అవన్నీ కూడా ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ రోజు మీకు మంచి కార్యక్రమం, ఎందుకంటే మళ్ళా తిరిగి మళ్ళా మీకు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.
సైడ్ రా నాన్న. సాయంత్రం వద్దామని అనుకుంటున్నాను. సాయంత్రం అయితే అందరూ ఉంటారు. సెక్యూరిటీ ఇంపార్టెంట్. కృష్ణమూర్తి సైడ్ రండి, సైడ్ రండి, నా సైడ్ నా ಕರ್ನಾಟಕದ ಮುಂದಿನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರಣ್ಣ ಅವರಿಗೆ गौस भाई और रहती है ఇక్కడ ಬನ್ನಿ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वनानमे वनमाले गति शङ्के शङ्के चक्रे चनङ्के
కూడా ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మరి అమర్నాథ్ రెడ్డి గారి యొక్క సేవ మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మేము కూడా పలుపేరు ప్రోగ్రామ్ చూసినప్పుడు ఆయన వారికి ఎంత అవసరం దగ్గర చూసుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన అమర్నాథ్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలంటారు ప్లీజ్. అలాగే విగ్రహావిష్కరణ జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ముఖ్య కార్యక్రమం మాత్రం ఉంటుంది. దయచేసి అందరూ దిగవలసిన కోరుతున్నాము. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోవలసిన కోరుతున్నాం ప్లీజ్. అతిథుల మహారాజులకు కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్. మిగిలిన వారందరూ కూడా దయచేసి మన కోసం వచ్చినటువంటి అతిరథ మహారథులు మహానేతలు అందరినీ కూడా గౌరవించుకోవడం మన యొక్క సంస్కారం కాబట్టి వారిని వేదిక మీద పిలుస్తాము. దయచేసి వారు మాత్రమే వేదిక మీద రావాల్సిన వైభవంగా మన వీకోటలో ఎంతో మంది చేతుల మీదుగా అలాగే ముఖ్యంగా మన స్వామీజీ వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆయన ఈ రోజు మన నాడప్రభు కెంపేగౌడ గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం అనేది ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద ఉన్నవారంతా కూడా దిగేయాలి కిందకి. నిలబడుకున్న వాళ్ళంతా దయచేసి దిగేయండి. రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ పైన ఎవరు ఉంటే ప్లీజ్. అతిథి మహారాజులు తప్ప ఎవరు వేపరపల్లి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటూ దయచేసి అందరికీ విన్నపం చేస్తున్నాం. మిగిలిన వారు పేర్లు చెప్పిన వాళ్ళు మాత్రం వేదిక మీద ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా దిగాల్సిందిగా అందరినీ కోరుకుంటాం ప్లీజ్ అండి. అందరినీ విన్నపం చేస్తున్నాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే స్టేజ్ మీద అందరూ సరిపోరు. మరి కోరుకుంటున్నాం. కమిటీ సభ్యులు శ్రీ పి మునియగౌడ గారిని వేదిక రాసుకుంటున్నాం. అలాగే కమిటీ సభ్యులు శ్రీ విఎన్ సురేష్ గారు వేదిక రాసుగా కోరుకుంటున్నాం. శ్రీ పి నారాయణ స్వామి గారిని వేదిక రాసుగా కోరుకుంటూ మరి ఈ రోజు శ్రీ ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠం మరి అలాగే మరి ఆయన ఈ రోజు మన ఇక్కడికి రాకమా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. స్టేజ్ మీద దయచేసండి పిలిచిన వాళ్ళు మాత్రమే ఉండండి. మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో పలమనేరు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎన్ వెంకటేగౌడ గారు గట్టిగా చప్పట్లతో వారిని సన్మానించాల్సిందిగా నిర్మలానంద స్వామీజీ గారికి స్వాగతం పలుకుతూ మీకోట మా హృదయపూర్వక మా నమస్సులు తెలియజేస్తున్నాం. అలాగే అలాగే గారికి కూడా మా చెప్పట్లేదు. ఒక్కసారి మీ అందరి కరతాల పెనులతో మారు వేగిపోయాలి ఇక్కడ. మరి ఎందుకంటే ఈ రోజు మన నాడప్రభు కెంపేగౌడ గారి కాంస విగ్రహాన్ని మన నిర్మల అలాగే మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరగబోతుంది. దయచేసి అందరూ కూడా ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే స్వామి వారు మాట్లాడాలి మనందరితో కాబట్టి అందరూ కూడా కొంచెం ఓపిక వహించి ఎంతసేపు ఓపికగా ఉన్నాము. పాల్గొని ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేదిక మీద దివ్య సాన్నిధ్యం వహించి ఉన్న పరమ పూజ్య స్వామి వారే, అందరూ నాయకులు, మరియా వీకోట ప్రజలందరికీ నా నమస్కారములు. అదేవిధంగా ఈరోజు కెంగారులోకి వెళ్తే కెంగారులో ఉండేటువంటి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి. ఈరోజు ఆ రోజు కెంగారులో పెద్దలు నాకు ఒక మాట చెప్తే నేను ఆ రోజు వెళ్ళి ఆ హాస్పిటల్కి సంబంధించి హైదరాబాద్ లో ఏదైతే గ్లోబల్ హాస్పిటల్ ఉందో ఆ గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి వారి మేనేజ్మెంట్ తో ఒకసారి మాట్లాడి ఈ కార్యానికి అనుసంధానం చేయమంటే నేను 15-20 రోజులు హైదరాబాద్ లో ఉండి ఆయన మాట ప్రకారం చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు ఆ మహానుభావుని దగ్గర నేను గుర్తు చేసుకుంటాను. కెంపేగౌడ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి
శ్రీ 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 నిర్మలానంద స్వామి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు కుమారస్వామి గారు వచ్చారు. అర్జెంట్ పని ఉంది కాబట్టి ముందుగా మాట్లాడి వెళ్ళారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ శాసన సభ్యులు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు జడ్పీ చైర్మన్ గారికి, శ్రీనివాసులు వాసన్న గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎప్పుడూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగనటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే వీకోట ఒక్కరిగా కుటుంబ సభ్యులు కమిటీలు ఏదైతే ఉందో వాళ్ళకి నేను ఈ వేదిక ద్వారా హ్యాట్సప్ తెలియజేస్తాను. ఎందుకంటే మీ కష్టం ఈ రోజు ఈ వేదికను మేము అందరూ పంచుకుంటున్నాం. ఈ వేదిక నుంచి మేము అందరూ కూడా మాట్లాడగలుగుతున్నామంటే ఈ ఒక్కరిగా సంఘం వీకోట మండల సంఘం ఏదైతే ఉందో వారందరి కృషి, వాళ్ళ కష్టం అనేది గొప్పగా తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నా.